ఆడుకునేవాడు. అలాంటి పిల్లల యొక్క కుటుంబమే ఈ రాహుల్ గాంధీ గారి కుటుంబం. అందుకే చిన్న పిల్లలకు సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని మేము గతంలో చేసినప్పటికీ ఈరోజు కూడా రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంలో మరి ఈ యొక్క సైకిల్ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. ఏది ఏమైనా ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజే దేశ ప్రజల క్షేమం, దేశ ప్రజల క్షేమంగా ఉంటారు. ఇది దేశ ప్రజలకు తెలుసు. ఇది గ్రహించి తాత్కాలికంగా భగవంతుని పేరు మీద, మతం పేరు మీద రాజకీయం చేస్తూ బీజేపీ ఈరోజు ఓడాడుతున్నా. ఆనాడు మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఒక మాట ఇస్తే ప్రజలు ఒక మాట నిలబెట్టుకున్నారు. కానీ మరి మోడీ హోదా ప్రధానమంత్రి బీజేపీ మోడీ గారు వారు ఇచ్చిన హామీ ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు ఆర్థికంగా ఆదుకుంటే నల్లధనం తెచ్చి పేదవాడికి డబ్బు ఇస్తానన్నారు. ఆ 15 లక్షలు ఎక్కడ పోయినా ఇప్పటి వరకు 1 రూపాయి ఇలే. అట్లాగే సంవత్సరానికి 2 కోట్ల మంది మరి ఉద్యోగాలు ఇస్తాము. ఈ దేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో ఉన్న యువతీ యువకులకు ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. మరి ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 ఏళ్ల కాలంలో మరి ఎక్కడ కూడా ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. ఇప్పటి వరకు మోడీ గారు దేశ ప్రజలకు యువతీ యువకులకు 24 కోట్ల ఉద్యోగాలు బాకీ ఉన్నాడు. దేశ ప్రజలు, దేశ యువతీ యువకులకు ప్రధానమంత్రి గారు మోడీ గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు ఈ దేశ యువతీ 24 కోట్ల యువతీ యువకులకు ఉద్యోగాలు బాకీ ఉన్నాడు. ఇంకా 3 ఏళ్ళు అయితే 15 ఏళ్ళు. జవహర్లాల్ గారి ఆయన 12 ఏళ్ల పాలనని మేము బ్రేక్ చేసామని సంబరాలు చేసిర్రు. జవహర్లాల్ చేసిన 12 ఏళ్ళు బ్రేక్ చేసిన సంబరాలు చేసిరే కానీ జవహర్లాల్ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు ఏం చేసిండు? మరి మోడీ గారు 12 ఏళ్ళు ఏం చేసిండు చెప్పగలుగుతాడా? 24 కోట్ల మందికి ఉద్యోగాలు అన్నావు, ఇవ్వలేకపోయినావు కదా. అట్లాగే పేదవాడికి నల్లధనం తెచ్చి 15 లక్షలు ఇస్తాను, ఇవ్వలేకపోయినారు కదా. మరి జవహర్లాల్ గారిని బ్రేక్ చేశామని సంబరాలు చేస్తున్న బీజేపీ వాళ్లకు నైతికంగా హక్కు ఎక్కడ ఉంది? ఇప్పుడు నేనే చెప్తున్నా, జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు ఇందిరాగాంధీ వరకు కూడా అంతా ఎందుక సోనియా గాంధీ గారు, నేను 2005 వారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఐఐటి ఇచ్చింది కదా. సంగారెడ్డికి ఒక ఐఐటి వచ్చింది, సంగారెడ్డికి ఒక ఐఐటి వచ్చింది కదా. ఈ ఐఐటి తెలంగాణ జిల్లాకు సోనియా గాంధీ గారు సంగారెడ్డిలో ఒక ఐఐటి గిఫ్ట్ ఇచ్చారు కదా. మరి మోడీ గారు, నేను బీజేపీ పార్టీని అడుగుతున్నా, మీ కంట్రిబ్యూషన్ 12 ఏళ్ల దేశ ప్రజల కోసం ఏమి ఉన్నది మీరు చెప్పగలుగుతారా? మీరు 12 ఏళ్ల సెలబ్రేషన్ చేస్తున్నారే కానీ 12 ఏళ్ల దేశ ప్రజలకు ప్రధానమంత్రి బీజేపీ మోడీ గారు ఈ పనులు చేసినామని ఏమన్నా చెప్పగలుగుతారా? మా జిల్లాలో ఒక ఐఐటి, మా జిల్లాలో ఒక ఆర్డెస్ ఫ్యాక్టరీ, మా జిల్లాలో ఒక బీడిఎల్,